నరసింహన్న గారు సుదీర్ఘ ఉపన్యాసంలో అనేకమైనటువంటి అంశాలు తెలియజేశారు. మరి ఇంకొక వక్త మాట్లాడే ముందు ఈరోజు కార్యక్రమంలో భాగంగా మన ప్రభుత్వం నిర్దేశించింది డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి దానిపైన మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాస్ నాయక్ గారు కొన్ని మాటలు చెప్తాడు. ఆ టైం సభకు నమస్కారము. సభ మీద ఆశీనులైనటువంటి పెద్దలకు నమస్కారము. ముందుగా మెగా పేటీఎం వేదికకు స్వాగతం సుస్వాగతం. చాలా విషయాలే మనం ఒక వేదిక ద్వారా మనము చాలా పంచుకోవడం జరిగింది. నేను ఈరోజు 2 అంశాలు అందరూ మాటల ద్వారా చెప్పారు, నేను పాట ద్వారా చెప్తున్నాను. మీ అందరికీ ఆట కావాలా పాట కావాలా? పాట. అందుకే శిశుర్వేతి పశువువేతి వేతిగాన రసంపడి అన్నారు. సంగీతం అనేటటువంటి శిశువులకు పశువులకు ఇద్దరికీ ఆనందం కలిగిస్తుంది. అలాంటి ఒక ప్రక్రియనే పాట. ఆ పాట ద్వారా ఒకటి మెగా పీడియం పాట, రెండోది వచ్చి డ్రగ్స్ పాట. వాళ్ళు ఇప్పుడు రోజు గంజాయి వేసుకుంటున్నారు తెలుసా. వాళ్ళు గంజాయి సేవించుకొని బడికి వస్తా అంటే వాళ్ళు ఇద్దరిని పట్టుకొని ఈరోజు మీకు గంజాయి తాగకుండా మీకు చేస్తానని చెప్పి ఈరోజు వాళ్ళతో గంజాయి తాగనని ప్రమాణం చేయిస్తున్న వాళ్ళతో పాట కూడా ఒక పాట పాడి వాళ్ళతో అభినయం చేయిస్తాను. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేది మీ 2 కళ్ళు 2 చెవులు నాకు అప్పగించేయాలి. అప్పగిస్తే 5 నిమిషాల్లో 500 ఆనందాన్ని అందిస్తాను. ఎవరు మాట్లాడకూడదు. ప్రభుత్వ బడులో ప్రగతి పథంలో నడవాలని కోరుతున్నది ప్రభుత్వము, నడవాలని కోరుతున్నది. పిల్లల చదువులో ప్రగతి పథంలో నడవాలని కోరుతున్నది ప్రభుత్వము, నడవాలని కోరుతున్నది. పిల్లలు చదువులు రాక చదవను లేక, చదువులు రాక చదవను లేక నవ యువత పెడదారిన పడుతున్నది. ఈ యువత పెడదారిన పడుతున్నది. పిల్లల చదువులో ప్రగతి పథంలో నడవాలని కోరుతున్నది ప్రభుత్వము, నడవాలని కోరుతున్నది. మెగా పీటీఎం అంటూ లీప్యాపు అంటూ, మెగా పీటీఎం అంటూ లీప్యాపు అంటూ చదువుల్ని చక్కగా గాడిలో పెడుతున్నది ప్రభుత్వము, గాడిలో పెడుతున్నది. ప్రభుత్వ బడులో ప్రగతి పథంలో నడవాలని కోరుతున్నది. మన ప్రభుత్వం నడవాలని కోరుతున్నది. ఈ యువత పెడదారిన పడింది. పెడదారిన పడుతూ ఉంటే వాళ్ళందరికీ ఈరోజు మెగా పీటీఎంలో డ్రగ్స్ వద్దు బ్రో. చూడండి, మొన్న ఒక పిల్లోని నేను ఏం చేసిన అంటే, ఆయన ఏమన్నా అంటే ఏం లేదు సార్, నేను చెరువు కట్టుకుని పోతే మా పెద్దన్నయ్యలు వాళ్ళు ఏదో తీసుకొని రమ్మంటారు, లేదు దీంతో పాటు మీరు కూడా కొద్దిగా వేసుకుంటారు నాతో పాటు అని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు సార్. దాంతో మేము ఎట్లా వేసుకుంటానంటే ఇట్లా వేసుకుంటాం సార్, ఇట్లా వేసుకుంటాం సార్ అంటున్నారు. ఎంత బాగా ఒప్పుకుంటున్నారు వాళ్ళు తెలుసా. చూడండి, చిన్న వయసులోనే పెద్ద ఆగాయిత్యాలు చేస్తున్నారు పిల్లలు. అందుకే వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి మీ నుంచి చేయకుంది వాడు చేసినారని కాదు, అలాంటి పిల్లలతో అభినయం చేయించి రాబోయే రోజుల్లో మీరు గంజాయి పోకూడదు. గంజాయి తాగినప్పుడు, గంజాయి సేవించినప్పుడు మనం ఏ కోణంలో అయితే చూస్తామో ఆ పనే చేస్తాం. ఒక కుమారుడు తన తల్లిని చంపే స్థాయికి ఎదిగాడు మొన్న ప్రొద్దుటూరులో చూశారు కదా. మరి ఎందుకు ఆలోచన చేస్తున్నానంటే, నువ్వు దాన్ని సేవించేటప్పుడు నువ్వు కామంతో చూస్తే కామమైనటువంటి కోరిక చేస్తావు. నువ్వు ఒకరిని చంపాలా, ఇన్ని నరకాలా అంటే ఆ నరకడమే చేస్తావు. నువ్వు కావాలంటే మీరు గమనించండి, నువ్వు ఏమైతే అది తాగేటప్పుడు, అది సేవించేటప్పుడు నువ్వు
ఏ విధంగా అయితే చేస్తావో, ఏ విధంగా అయితే ఆలోచన చేస్తావో తాగేటప్పుడు ఆ దుర్మార్గానికి నువ్వు పూనుకుంటావు. అందుకే ఈరోజు అనేక హత్యలు జరుగుతున్నాయి. అట్లా జరగకూడదని చెప్పి మీ అందరికీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, తల్లులుగా తండ్రులుగా మీకు, మీ పిల్లలుగా వీళ్ళకి ఒక ఉత్తేజం కలిగించండి అయ్యా అని చెప్పి, డ్రగ్స్ వద్దు బ్రో, రానా బ్రో, రా బ్రో, గంజాయి తాదావా, గంజాయి తాదావా, తాగకూడదు. వద్దురా తంబి పోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి. వద్దురా తంబి పోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులా నువ్వు బంగారు భవితను వదిలేసి గాలికి. కన్నుల్లా కడుపు కోతకు నువ్వు కారణమవ్వద్దురా, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి. చిన్న చిన్న బాల పడికిపోయే బాలలే, చిన్న చిన్న పూరలే, చాకిలెట్లగా గంజాయి పాకెట్లకేల మరిగినారే. పడికిపోయే బాలలే, చిన్న చిన్న పూరలే, చాకిలెట్లగా గంజాయి పాకెట్లకేల మరిగినారే. మితిమిరి పోయేవటే ఫ్యాషన్, మంచి చెడులకు జనరేషన్, కుప్ప కూలిపోయే రిలేషన్. నడవర తమ్మి నాతో నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఏ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. వద్దురా తమ్మి పోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులాని బంగారు భవితను వదిలేసి గాలికి. కన్నోల్లా కన్నోల్లా కడుపు కోతకు నువ్వు కారణమవ్వద్దురా, గారంగా నిన్ను కనిపించిన వాళ్ళను నెట్టి దుఃఖానికి. మితి మెరిపోబట్టే ఫ్యాషన్, మంచి చెడులకు ఆ జనరేషన్. మనకు అండగా ఉంది ప్రభుత్వం, ఈ నిర్లక్ష్యం వీడి జీవితానికి లక్ష్యం ఎంచుకోరా. నడవర తమ్మి, నడవర తమ్మి, నడవర తమ్మి, నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము. కష్టపడండి. నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఏ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము.